హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎండలు బాగా ఉంటున్నాయి కదండి. ఈ ఎండల్లో చల్లటి మజ్జిగ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మజ్జిగని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అప్పటికప్పుడు 1-2-3 నిమిషాల్లోనే ఈ మజ్జిగని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ నేను గట్టిగా తోడుకున్న పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగులో నుంచి మేగడని పక్కకు పెట్టేస్తున్నాను. ఈ మేగడని ఒక వారం రోజుల పాటు కలెక్ట్ చేసేసి ఆ తర్వాత వెన్నని తీస్తాను కాబట్టి ఇలా మేగడని పక్కకు అనేస్తున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని కుండలోకి తీసుకుంటున్నాను. ఇలా కావలసినంత పెరుగుని కుండలోకి వేసేసి మెత్తగా చిలుక్కోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా చిలికిన తర్వాత నీళ్లు వేసేయాలి. ఇలా విస్కర్తో చేయటం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో వేసి 1 నిమిషం పాటు బ్లెండ్ చేసాము అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా క్రీమీగా ఉండాలి. ఇలా ఉంటేనే ఈ మజ్జిగకి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు తగినంత నీళ్ళని వేసుకోవాలి. మజ్జిగ కొంతమంది కొంచెం చిక్కగా తీసుకుంటారు, కొంతమంది పల్చగా తీసుకుంటారు కాబట్టి మీరు తాగేదాన్ని బట్టి ఇలా నీళ్ళు వేసేయాలి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఈ కుండని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి మసాలా కోసం సన్నగా చాప్ చేసి పెట్టిన అల్లం ముక్కలు 1 ఇంచు వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కారానికి తగిన పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. 1 లేదా 2 తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం కరివేపాకుని, కొంచెం పుదీనా ఆకుల్ని, నెక్స్ట్ కొంచెం జీలకర్రని కూడా తీసుకుంటున్నాను. ఇలా వేసేసి కొంచెం నీళ్లు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా మజ్జిగ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసేసి ఈ వాటర్ని ఇలా మజ్జిగలోకి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని, అలాగే కొంచెం లెమన్ని పిండి తీసుకున్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టాము అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం వరకు చక్కగా తాగేయచ్చు. ఎండలు బాగా ఉంటున్నాయి కదా, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే సాయంత్రం వరకు అప్పుడప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. రుచికి తగినంత ఉప్పుని, కొంచెం లెమన్ని కూడా పిండేశాను. ఇలా అంతా కూడా కలిపేస్తున్నాను. లాస్ట్లో కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం పుదీనాని సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. పిల్లలకి నార్మల్గా చేసిస్తే తాగరు కదండి కొంతమంది, అలాంటి పిల్లల కోసం కాస్త డిఫరెంట్ టేస్ట్తో ఇలా మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టారు అంటే సాయంత్రం వరకు అప్పుడప్పుడు ఇలా గ్లాసులో వేసి ఇచ్చాము అంటే ఇష్టంగా తాగేస్తారండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మసాలా మజ్జిగ ప్రిపేర్ అయ్యాయి. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.